నిజంగా అది ఒక ఆసక్తిగా చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి. ఏంటిది అంటే ఎమ్మెల్యేలంటే మీ పార్టీలో రిమైనింగ్ క్యాడర్కి లెక్కలేదా? సార్, ముందుగా మీకు ప్యానెల్ సభ్యులకి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ఇవాళ పొట్లూరి బసవరాజు గారు చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా క్రమశిక్షణ గల కార్యకర్తగా మాట్లాడాల్సినటువంటి మాటలు కాదు. ఇప్పుడు నాకు మా నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేతో ఏదైనా సమస్య ఉందనుకోండి, నేనేం చేయాలా? మా కన్సర్న్ ఇన్ఛార్జ్ మినిస్టర్కో లేదా ఎంపీ గారికో, అక్కడ కూడా కాకపోతే స్టేట్ ఆఫీస్కో, లేదు ఇంకా దానికి సంబంధించిన హయ్యర్ అథారిటీస్ వరకు వెళ్ళడానికి దారి ఉంది. ఎవ్రీడే స్టేట్ ఆఫీసులో కార్యకర్తల కోసం, ప్రజల కోసం గ్రీవెన్స్ తీసుకుంటా ఉన్నారు. అటువంటి ప్రదేశాన్ని కాకుండా మీడియా సాక్షిగా ఆయన యార్లగడ్డ వెంకట్రావు గారిని మీరు చూస్తే స్టేట్ వైడ్గా కొంతమంది ఎమ్మెల్యేల పైన కానీ లీడర్ల పైన కానీ రకరకాలైనటువంటి ఆరోపణలు వచ్చినాయి. సరే, అది నిజమా అబద్ధమా అనేటువంటి దానిపైన వేరే విధమైనటువంటి సమస్య. కానీ వెంకట్రావు గారి పైన నాకు తెలిసి ఈ మధ్యకాలంలో కానీ ఆయన ఎమ్మెల్యే గురించి పెద్దగా ఎక్కడా కూడా ఆయన పైన ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి లేదు. నాకు తెలిసి ఇప్పుడే మొట్టమొదటిసారి ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈయనకి ఆల్రెడీ పార్టీ గుర్తించింది, ఈయనకి పదవి ఇచ్చింది. ఈయన కేవలం ఎన్నికలకు ముందర 10 రోజులు మాత్రమే వచ్చాడు, పొట్లూరు బసవరాజు గారు. 10 రోజులు లేదా 20 days అయినప్పటికి కూడా ఆయనకి మంచి పదవి ఇచ్చింది, గౌరవం ఇచ్చింది. ఇప్పుడు పార్టీలో ఏ పార్టీ అయినా, అది వైసీపీ అయినా టీడీపీ అయినా, ఎవరు ఎమ్మెల్యేగా నుంచోవాలి లేదా ఎవరు ఇంకేం నుంచోవాలి అనేది పార్టీ నిర్ణయం. వ్యక్తులుగా నాకు కోరిక ఉండొచ్చు, నేను చేయాలనుకుంటున్నానని చెప్పొచ్చు, కానీ నేనే పోటీ చేస్తాననే దాంట్లో ధిక్కారం ఉంది. అది తప్పది. ఎందుకంటే మీరు చూస్తే ఈయన అధినేత, టీడీపీ అధినేత. అదే ఇప్పుడు యార్లగడ్డ వెంకట్రావు గారు అనేటువంటిది సహజంగా మొదటి నుంచి కూడా సౌమ్యుడు, అందరినీ కలుపుకొని వెళ్ళేటువంటి. ఆయన వైసీపీలో ఉన్నప్పటికి కూడా ఎప్పుడు ఎవరిపైన కక్ష సాధింపు లేదా ఇంకోటి విధానం జరిగినటువంటి పరిస్థితి కాదు. ఒక పరుషభాషను కూడా మాట్లాడారు. సహజంగా ఆయన వ్యాపారం చేసుకుంటూ ఆయన డబ్బులు వెచ్చించి రాజకీయాల్లోకి వచ్చి కేవలం ప్రజల కోసమో లేదో ఒక రకమైన రాజకీయాల్లో ఉండే ఇంట్రెస్ట్తోనో వచ్చినటువంటి వెంకట్రావు గారు. మరి అటువంటి ఆయన పైన మాట్లాడిన దానిపైన ఖచ్చితంగా అధిష్టానం దీనిపైన అతని పైన వివరణ కోరుతుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా సరే ఎవరికైనా ఇబ్బందులు ఉంటే అది అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలి తప్ప ఎవరికి వారు మేమే అధిష్టానం అనేటువంటి విధానంలో మాట్లాడితే ఖచ్చితంగా చర్యలు ఉండవు అనే దాంట్లో ఎటువంటి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఇది అవసరం కూడా. అవును, ఎందుకంటే ఈ ధిక్కారం అనేది సమస్య ఉన్నప్పుడు మాట్లాడొద్దని చెప్పట్లా. సమస్య ఉంది, అందరి నాయకులకి మధ్య సౌహృదమైన వాతావరణం ఉండదు. నా ఆస్పిరేషన్స్ ఒక రకంగా ఉంటాయి, ఇంకో క్యాడర్ ఆస్పిరేషన్స్ అది రీచ్ అవ్వలేకపోవచ్చు. నాయకుడు రీచ్ అవునప్పుడు ఆ వేదిక ఇది కాదంటాం. మీడియా సాక్షిగానో లేదా ఇంకో విధంగానో ఏదో సెల్ఫ్గా నేనేదో పెద్ద నాయకుడు అని చెప్పుకునేటువంటి క్రమంలో ఈ విధంగా ఉన్నటువంటి ప్రజలు దరిదాపు 37,000 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. ఓడిపోయినప్పుడు కేవలం 800 ఓట్లతో ఓడిపోయాడు వైసీపీలో ఉన్నప్పుడు. టీడీపీలో 37,000 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. ఆయన అందరినీ కలుపుకొని లేదా అందరు కలిసి చేస్తేనే ఎన్నికలు. కాబట్టి ఏదైతే పొట్లూరు వారు ఈ రోజున ఆయన చేసినటువంటి వాటిని నాకు సంబంధించి ఒక తెలుగుదేశం కార్యకర్తగా సహజంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా క్రమశిక్షణకి దూరంగా ఉన్నాయి. ఆయన పైన పార్టీ పరంగా కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పరంగా ఆల్రెడీ దానిపైన విచారణ జరుగుతూ ఉంది, అతని మీద కోరుతూ ఉంటారు. ఇంకా వెంకట్రావు గారు అభివృద్ధి ఇవన్నీ మనం వేరే భాగంలో చెప్పుకోవచ్చు, కానీ ఈ విధమైనటువంటి అట్మాస్ఫియర్ అనేది కరెక్ట్ కాదు. అందులో వెంకట్రావు గారు లాంటి సౌమ్యుడు, ప్రజలకు అందుబాటులో ఉండేవాడు, ఎటువంటి తప్పుడు ఆరోపణలు కానీ ఏవి లేనటువంటి వాడు, అటువంటి వారిపైన మనం ఏదన్నా మాట్లాడేటప్పుడు వెంకట్రావు గారే కాదు, ఏ ఎమ్మెల్యే కార్యకర్త అయినా సరే, ఏ నియోజకవర్గం అయినా సరే, మాకు సమస్య ఉంటే మేము అధిష్టానం దృష్టి తీసుకెళ్ళాలి. లేదు ఇక మీకు ఎక్కడ సమస్య తీరదన్నప్పుడు ఖచ్చితంగా మీడియా రావాల్సిందే. మీడియా అనేది లాస్ట్. ఎందుకు? పార్టీ అనేది కుటుంబ సమస్యగా మనం భావించాలా. సమస్యని మనమే పూర్తి దాన్ని క్లారిఫై చేసుకోవాలా. ఇది ప్రతిపక్షాలకి మనం ఒక అవకాశం ఇవ్వకూడదు. లేదు, ఇక్కడ ఇంకొక భాగం కూడా ఉందండి. కొత్తగా వచ్చిన వాళ్ళు లేదు వాళ్ళ ఆస్పిరేషన్స్ ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే ఎదుటి పార్టీలోని వ్యక్తులకి పాములుగా పనిచేసేటువంటి ప్రమాదం కూడా ఉంది. అది ఏ పార్టీ అయినా. నేనేదో మా పార్టీ లేదు వైసీపీని నిందించట్లా, వైసీపీలో ఉండొచ్చు, మా దగ్గర ఉండొచ్చు. అటువంటి వారి పట్ల ఖచ్చితంగా పార్టీ స్క్రూటినీ చేస్తుంది. మీరు ఒక విషయం చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ నామినేటెడ్ పదవులు అంటే అధిష్టానం అన్ని 100% అన్ని కింద దాకా చేయలేదు కదా. కొన్ని పార్టీ నాయకుడు చెప్పారు